నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్లుగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో రాజకీయ నాయకులు నువ్వంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 3 రోజుల క్రితం బ్రెజిల్ నుంచి వచ్చిన నౌకలోని ఓ కంటైనర్లో మాదక ద్రవ్యాలుగా అనుమానిస్తున్న సరుకును అధికారులు గుర్తించారు. దాదాపు 25,000 కిలోలు ఉన్న ఈ పదార్థం నిషేధిత డ్రగ్స్ అయితే గనక దీని విలువ 100 కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అవి డ్రగ్స్ అవునా కాదా అన్నది ఇంకా తేలలేదు. దాన్ని బ్రెజిల్ నుంచి తెప్పించుకున్న సంస్థ దీన్ని రొయ్యల చెరువులు ఉపయోగించే రసాయనమని చెబుతోంది. ఇందులో ఉన్న పదార్థం ఏంటన్న దానిపై ఇప్పటికే పరీక్షలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగానే రాజకీయ నాయకులు దీనిపై మాటల యుద్ధం మొదలుపెట్టేశారు. ఆ డ్రగ్స్ మీకోసం వచ్చాయంటూ టీడీపీ, వైసీపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. మధ్యలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇందుకే అసలు ఈ సరుకు ఎక్కడిది, ఎవరి కోసం వచ్చింది, అందులో ఉన్నది నిజంగా నిషేధిత డ్రగ్సేనా? ఇవేవి తేలకుండానే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారా? దీనిపైన ఇవాళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. సో మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో చౌదరి గారు. రైట్, వెంకటరెడ్డి గారు, ఏంటి ఏపీని డ్రగ్స్ రాజధానిగా, మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చేశారు జగన్. సో భారీగా డ్రగ్స్ తరలించి వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోంది ఎన్నికల్లో అంటున్నారు. శ్రీదేవి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. అంటే ఎట్లా అంటే ఇంటింటికి డ్రగ్స్ పనిచేసి అంటే ఓట్లకు డబ్బులు బదులు డ్రగ్స్ ఇచ్చేస్తే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ డ్రగ్లు తినేసి డ్రగ్ మత్తులో వచ్చి ఓట్లు వేయడానికి ఏమన్నా వైసీపీ భావించిందని వాళ్ళు చెప్పదలుచుకున్నారా? కనీసం తెలుగుదేశం మీడియాకి ఎవరైతే మాట్లాడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి కదా. ఎక్కడో గుజరాత్ లో ముంద్రా పోర్ట్ లో నుంచి ఢిల్లీ వెళ్తుంటే ఎక్కడో విజయవాడ అడ్రస్ పెట్టారని చెప్పి ఆ రోజు నానా యాగి చేశారు. అప్పుడు కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది, దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదని చెప్పి. సో అయినా కూడా ఆ రోజు దాదాపుగా దాన్ని అడ్డం పెట్టుకొని సంవత్సరం పాటు నానా యాగి చేశారు. అమ్మో, గుజరాత్ లో ముంద్రా పోర్ట్ లో దొరికేసింది, తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చేస్తుంది, లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ వస్తుందని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు. తలకాయ తీసుకెళ్లి ఆడబెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు కూడా ఏదో బ్రెజిల్ నుంచి వచ్చిందంట. అది ఏంటి, ఇంతకీ కొకైనా డ్రగ్ అసలు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిగా సిబిఐ తేల్చలా. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, ఆ ముసలాయన రామోజీరావుకి, లోకేష్ వీళ్ళందరూ మాత్రం అది కొకైన్ అని తేల్చేశారు. ఎందుకంటే మరి వాళ్ళు పంపించిన వాళ్ళకి తెలిసింది కదా అది కొకైన్ డ్రగ్. తేల్చేసి మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక రకమైనటువంటి విష ప్రచారం. దానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అంటగట్టేటటువంటి ప్రక్రియ. అసలు నాకు అర్థం కాలేదు, పోర్టులు ఎవరి పరిధిలో ఉంటాయండి? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయా, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయా? పోర్టులో ఎంప్లాయీస్ ఎవరి పరిధిలో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారా? సిబిఐ ఎవరి పరిధిలో ఉంటది? జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉంటుందా, మోడీ గారి పరిధిలో ఉంటుందా? మోడీ గారు ఇప్పుడు ఎవరి జేబులో ఉన్నారు? తెలుగుదేశం జేబులో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉన్నారా? ఏం తేల్చేసి మేము అడుగుతున్నాం సిబిఐని ఎంక్వైరీ చేయమని. చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే వెళ్ళి సిబిఐకి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని అడగమనండి. ఎలక్షన్ కమిషన్కి మేము వెళ్ళి ఫిర్యాదు చేసాం, సిబిఐకి మేము లేఖ రాయిపోతాం. అది మా నిజాయితీ. నిజంగా మాకు సంబంధించింది ఉంటే మేము ఎందుకు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం? ఈ రాష్ట్రంలో కాదు మేడం, ఈ ప్రపంచంలో ఎక్కడదండి. ఎందుకంటే యుక్రెయిన్ కానీ రష్యాకి యుద్ధం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది ఆ యుద్ధం కూడా. తెలుగుదేశం వాళ్ళు చెప్పేది అది. కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి చైనా వాళ్ళకు వైరస్ కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే వైరస్ వదిలారు. ఇది తెలుగుదేశం వాళ్ళు చెప్పేటటువంటి ప్రక్రియ. అసలు కనీసం ఒక అంశం వచ్చినప్పుడు దేని మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడకూడదు. ఈ రాష్ట్రం అంట గంజాయికి అడ్రస్ గా మారిందని ఎవడో తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు మారింది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మారిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మారిందా? నేను చెప్పటం కాదు కదా, గంటా శ్రీనివాసరావు ఎవరు వాళ్ళ హయాంలో మంత్రిగా పనిచేసిన అతను. ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఆ గంటా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలేంటి? విశాఖపట్నం గంజాయికి అడ్రస్ గా మారిందని చెప్పి స్వయాన వాళ్ళ క్యాబినెట్ లో మంత్రి చెప్పినటువంటి మాటలు. మరి తలకాయ తీసుకెళ్లి ఆడబెట్టుకున్నారు ఆ రోజు వాళ్ళు.
ఈరోజు కేంద్ర హోంశాఖ బ్రహ్మాండంగా గంజాయిని నియంత్రిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గంజాయి సాగుని ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తా ఉన్నారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏదైతే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లు కూడా ఒకసారి సౌత్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, ఆంధ్రప్రదేశ్ని చూసి ఎక్కడికక్కడ వాళ్ళు ధ్వంసం చేస్తా ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు గంజాయిని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నేమో కేంద్ర ప్రభుత్వం కొనియాడుతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుహానా మేధావులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్ మీద నిరంతరం బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. గంజాయిని పట్టుకుంటే హర్షించాలి కదా, ఆ గంజాయిని పట్టుకొని ఎక్కడికక్కడ నియంత్రిస్తే హర్షించాల్సింది పోయి ఇక గంజాయి దొరికింది సో ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుంది అంటే దొరకకుండా ఎక్కడికక్కడ అందరూ విచ్చలవిడిగా జనాలు తీసుకుంటే అప్పుడు బాగుంటుందా రాష్ట్రం? చెప్పండి సార్, నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉంది, ఎక్కడ ప్రతి పబ్బుల్లో ఈరోజు డ్రగ్స్ దొరుకుతాయి తెలుసు, మరి ఎందుకు మాట్లాడట్లా తెలుగుదేశం పార్టీ? ఎందుకు వెళ్ళి ధర్నా చేయాలి కదా? ఎందుకంటే జాతీయ తెలుగుదేశం కదా వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం కదా, మరి ఎందుకు వెళ్ళి అక్కడ గొడవ చేయట్లా? ఇదే రేణుకా చౌదరి గారి కూతురు నిర్వహిస్తున్న పబ్బులో డ్రగ్స్ దొరికినాయి, ఏం చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎందుకు మాట్లాడట్లా? ఏం అదే ఎల్లో మీడియాకి అవి కనపడవా? ఎందుకంటే వాళ్ళు చౌదరి కాబట్టి కనపడదా? ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని ఏ విధంగా చెప్పాలి మీరు చెప్పండి? సిబిఐ వాళ్ళకి ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చింది, విదేశాల నుంచి డ్రగ్స్ ఎట్లా వస్తాయి? పోర్టుల ద్వారానే వస్తాయి. అది గుజరాత్ లో ఉన్న ముంద్రా పోర్టుకు రానివ్వండి, లేదంటే మీరు అన్నట్టుగా చెన్నైలో ఉన్న పోర్టుకు రానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టుకు రానివ్వండి, ఎట్లయినా వాళ్ళు వస్తున్నటువంటి సమాచారాన్ని అందుకొని వాళ్ళు దానికి సంబంధించి పకడ్బందీగా దాన్ని పట్టుకోవడానికి యత్నించారు. సిబిఐ అధికారులు వచ్చారు. సిబిఐ అధికారులు వచ్చినాక ఏదో కొన్ని వర్షం పడతా ఉంది కాబట్టి ఏదో కొంచెం ఆలస్యం అయిందంట. ఏది ఇక్కడ అధికారులకు సంబంధించి సిబిఐ వాళ్ళు మెన్షన్ చేసింది అది. దానికి ఆలస్యానికి, అంతరాయానికి, ఆటంకానికి, అడ్డంకులకి తేడా తెలియకుండా ఓ ప్రతిపక్ష నాయకుడు, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మరి ఈ మాత్రం మినిమం సెన్స్ లేకుండా ఎట్లా పనిచేశాడో తెలియదు. సిబిఐ అంటే పోలీసులు అడ్డుకున్నారంట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారా పోలీసులు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా జరిగింది, ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారు? మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసాం, ఇటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారండి, జాగ్రత్త మా మీద అని చెప్పి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కలిసిన ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. మరి వాళ్ళందరూ వెనకాల ఉన్నారు మేము కూడా అంటాంగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ కోటయ్య చౌదరి, అదేవిధంగా కోనం ఆయన పేరేంది వీరభద్రరావు, వీళ్ళందరూ ఎవరు? పామర్రు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశానికి 2019 ఎలక్షన్ చూసింది, ఎలక్షన్ ఫండ్ ఇచ్చింది వాళ్ళే. వాళ్ళు దిగిన ఫోటోలు చూస్తే ఎవరితో ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్నాయి. దామరచర్ల సత్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఎవరు? భరత్, నారా లోకేష్, పురంధేశ్వర్ గారి వాళ్ళ వియ్యంకుడు, వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళని చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలి కదా. సో మేము కూడా మనం ఆ విధంగా ఆరోపిస్తాం కదా. ఎందుకంటే ఇంత పెద్ద మాల్ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏమన్నా గీతం కాలేజీలకు సంబంధించి మామూలుగానే పేరు ఉంది, గీతం విద్యా సంస్థలు కొంత ఈ కల్చర్ ఉందని చెప్పి, మరి దానికోసం ఏమన్నా తీసుకొని వస్తున్నారు? అక్కడ కాస్మిక్ పబ్బు, రకరకాల పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బులు కూడా ఎవరైతే ఈ కోటయ్య చౌదరి సంబంధించినటువంటి వాళ్ళదే పబ్ అని కూడా అంటారు. మరి వెంకటరెడ్డి గారు దీనికోసం తీసుకొని వచ్చారని మేము కూడా అనాలా? మీరు కన్ఫర్మ్ గా మీరు చెప్పేస్తున్నారు కదా అసలు ఇవంతా చేస్తుంది టీడీపీ వాళ్ళే అని చెప్పి. అంటే మీరు కేవలం వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వెళ్ళి ఈసీకి కంప్లైంట్ చేశారా, లేకపోతే మీకు కన్ఫర్మేషన్ ఉందా దీని మీద? సో ఖచ్చితంగా దాంట్లో అదే పదార్థం ఉంది అని, ఇంకా దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వమని కూడా చెప్పింది. దాని ఆధ్వర్యంలోనే మేము మా మీద ఒక దుష్ప్రచారం చేస్తుందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ ఇచ్చాం. సిబిఐ కూడా లేఖ రాయిపోతా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మా మీద ఆరోపణ చేసినప్పుడు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా ఎందుకు ఊరుకుంటాం? వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎందుకు వదులుతాం? వాళ్ళ మీడియాని ఎందుకు వదులుతాం? ఖచ్చితంగా ఇప్పుడు నిజం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరో కూడా లేఖ రాసి రండి సిబిఐ అని అంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు లాగా పారిపోతారు కదా. మేము ఆ టైప్ కాదు కదా, డైరెక్ట్ గా రండి ఎంక్వైరీలు చేసుకోండి అని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఆహ్వానించమంటే, ఎందుకంటే మోడీ గారు వాళ్ళ చేతిలో ఉన్నాడు కదా. ఇప్పుడు సిబిఐ, ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి, వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి అని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. మరి ఇప్పుడు వచ్చి తొందరగా విచారణ చేసి తేల్చండి. ఎవరుంటే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, తీసుకెళ్లి బొక్కలో వేయండి. తెలుగుదేశం అంటున్నాడు, రోడ్డు మీద కొట్టుకొని తీసుకెళ్లి బొక్కలో వేయండి. ఇది మేము అంటున్నాం. మనం మాట్లాడమండి, వాళ్ళని మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి. ఇప్పుడు సిబిఐకి లేఖ రాయమని చంద్రబాబు నాయుడిని, నిజాలు తేల్చండి.
దీని మీద విచారణ జరగాలి, ఎవడున్నా కూడా వదలొద్దు, ఈ డ్రగ్స్ ఈ గంజాయి తీసుకునేటటువంటి వాళ్ళని తోలు తీయండి ఇట్లా అంటాలని చెప్పి ఎందుకు చెప్పట్లేదు నిన్నటి నుంచి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మూసుకొని కూర్చోన్నారు? సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పండి. మరి ఏంటి, విశాఖ డ్రగ్స్ వెనక టీడీపీ బీజేపీ నేతలే ఉన్నారు, మా మీద ఆరోపణలు చేస్తారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఈసీకి కంప్లైంట్ చేశారు. సో సిబిఐ అంతా కూడా కేంద్రం చేతుల్లోనే ఉంది అని అంటున్నారు. శ్రీదేవి గారు, మొదట మీకు ప్యానల్లో ఉన్న బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ వెంకటేశ్వర రెడ్డి గారికి ఇద్దరికి నమస్కారాలు. అలాగే ఈరోజు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న విశాఖ పోర్టులో డ్రగ్స్ 25,000 కేజీల పైచిలకు వచ్చాయన్నారు. సరే, ఏదో చెప్పుకొచ్చారు. గతంలో కూడా 2 ఏళ్ల క్రితం ఉత్తరా పోర్టు నుంచి వస్తే దాన్ని బయట పెడితే మా పార్టీ ఆఫీస్ని దండయాత్ర చేశారు, పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారు. ఆ సిసిపి పూజ కూడా మేము ఇస్తే మా మీద మాకు కేసులు పెట్టారు. సరే, నేను అడిగేది, తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ని తెప్పిస్తుంది. సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ ఇంపోర్టెడ్ కంపెనీ ఎవరిది? 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి ప్రత్యేక కంటైనర్లో వచ్చింది. బ్రెజిల్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసింది విజయారెడ్డి కాడ. ఇక్కడ అంశాలు తీసుకొని వెళ్తే సిబిఐ వచ్చింది, ఇంటర్పోల్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్నాం, మా గబుక్కుని రాత్రిలో గుర్తొచ్చేసింది, వెళ్ళాము, వాన్ వచ్చింది, పిల్లి అడ్డం వచ్చింది, ఎలికి అడ్డం వచ్చింది అని చెప్పే సాకులన్నీ మాకు అవసరం లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిరూపించండి, పట్టుకోండి, దొంగలు పట్టుకొని జైలు వేయండి, ఎత్తుకుని అరెస్ట్ చేయండి, ఎవరు కాదన్నారు? అది వదిలేసి ఈ కంటైనర్లను తెలియజేసి మరి ఎందుకు తెప్పిస్తుందమ్మా? నాకు ఇప్పుడు ఇంకో పెద్ద అనుమానం వస్తాం దేవ్ గారు. ఈ డ్రగ్స్ మాఫియా వెనకాల ఇంటర్నల్ డాన్స్ తో సంబంధాలు పెట్టుకొని గన్స్ కూడా ఏమైనా తీసుకొచ్చారా? బాంబులు ఏమైనా తీసుకొచ్చారా? ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారా? భయంగా ఉంది మాకు నిజంగానే. ఏదో బ్రెజిల్ దేశం నుంచి డ్రగ్స్ వచ్చాయని చెప్తున్నారు. డ్రగ్స్ వెనక ఇంకా డీ గ్యాంగ్స్ ఏమున్నాయి? దీని వెనక సిమీనో, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలో, లేదంటే గన్ కల్చర్ ఉన్నటువంటి సంస్థలతో పొట్టి పెట్టుకొని దాన్ని దాపెట్టడం కోసం డ్రగ్స్ ముందు పంపించి ఆంధ్ర రాష్ట్రానికి మీరు బాంబులు, మిసైల్ తెప్పిస్తున్నారా? పట్టుకోండి, దొంగల్ని పట్టండి. ఎందుకుండేది మీరు ఇంకా గుడ్డు కూరడానికి పళ్ళు తోవడానికా? క్లియర్ గా చెప్తున్నాం, ఈ రాష్ట్ర పరువు దారుణంగా పోయింది. భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతున్నాయి కదా. ఎందుకు మీరు 5 ఏళ్లు పోతున్నా ఏ రోజైనా డ్రగ్స్ పైన ఎంక్వైరీ పెట్టారా? ఏ రోజైనా డ్రగ్స్ మీద మీరు కూర్చొని సిక్ కమిటీనో ఇంకొకటి డిస్కస్ చేశారా? కనీసం జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేశారా? అది లేదే. ఇప్పుడు ఈ భారతదేశంలో ఇంత ఘోరంగా జరుగుతుందని చెప్తే దీనికి వెనక ఎవరున్నారు? ఏదో ఢిల్లీలో పెద్దలు ఉన్నారా? ఏదో విశాఖ పోర్టులు ఉన్నారా? రాజధాని నిర్మిస్తానని చెప్పి విశాఖపట్నాన్ని డ్రగ్ ఆంధ్ర రాజధానికి మార్చేశారు కదా. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది పిల్లల డ్రగ్స్ తినే వల్ల. డ్రగ్ తీసుకోవడం ఎవరు తీసుకొచ్చినా తప్పే, అది నేరం కూడా. మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఎలక్షన్ ముందు జరిగిందంటే, ఎలక్షన్ జరగక ముందు అధికారంలో ఉండేటప్పుడు ఇంకెన్ని కంటైనర్లు వచ్చాయి? ఇది కాదు మా భయం. ఇంకా ఏమి ఉగ్రవాద సంస్థ పుల్లుడై ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థని గన్ కల్చర్ తీసుకొచ్చి, బాంబుల కల్చర్ తీసుకొచ్చి యాక్సిడెంట్ చేయబోతారు. నాకు అర్థం కాదు. ఎలక్షన్ అలకల్లో చేసేసి, బాంబులు వేసేసి, తుపాకులతో కలిసి పారేసి ఎలక్షన్ రానియకుండా రిగ్గింగ్ చేసుకోనుకున్నారు, కుట్రపడుతున్నారు. నాకు డౌట్ వస్తుంది. పెద్ద అనుమానాలు ఎక్కుతాయి. ఎందుకంటే ఈ పూర్ణ చంద్రరావు కావచ్చు, ఒక సంధ్య ఎక్స్పోర్ట్ కమర్స్ కావచ్చు, వాళ్ళందరికీ అందరితోనూ ఫోటోలు ఉన్నాయి. ఏం మీ మార్పింగ్ చేయలేవా? మీరు మార్పింగ్ చేయలేరా? కాబట్టి నిరూపించాల్సింది ఎవరు? ప్రభుత్వ అధికారులు. ఎందుకు చేయటం లేదు? ఎందుకు తప్పించుకుంటున్నారు? మా మీద ఎందుకు గురజాలుతున్నారు మా ప్రశ్న. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పారు, 2 ఏళ్ల క్రితమే జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ వస్తే అది బయటపెట్టిందని మా పార్టీ దండయాత్ర చేశారు, గొడవ పెట్టారు, కేసులు పెట్టారు, కుట్టారు, తిరిగి మేము సిసిప్పుడు చేస్తే మా మీదనే మా కేసులు పెట్టి చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు మా పామర్లో ఉండే నాయకులతో ఫోటో దిగొచ్చుండొచ్చు, లేదా మీ సొంత ఫోటో ఎవరితో ఫోటో దిగి మాకు అనవసరం అమ్మా. ఈ సమస్య ఎవరిది? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పరువు ఎవరిది పోయింది? ఆంధ్ర రాష్ట్ర పౌరు పోయింది. ఏంటి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తలగా ఉంచి కూర్చున్నారు? ఏ సమాధానం చెప్పలేరా? ప్రశ్న ముందుకు రాలేరా? భయమా? జర్నలిస్టులు అంటే ఏమైనా దక్కుని తిరుగుతున్నాడా? సాక్షి టీవీ, సాక్షి పేపర్కి చెప్తాడా? నువ్వు చెప్పడా? అంతకుముందు ఇంటర్నేషనల్ మీడియాతోనే కూర్చుంటా, నేను నేషనల్ మీడియాతో మొత్తం కూర్చోమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు ఎందుకు రావడం? ఇంత పెద్ద ఎత్తున గంజాయి డ్రగ్స్ రాష్ట్రం నుంచి విమర్శలు వస్తా ఉంటే బూతులు తిరుగుతున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తామని చెప్పి రండి చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరు దొంగ దేశ బయటకు తీసుకొచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, తెలుగుదేశం ఉన్నారా? ఏంటి నా ఈ మాటలు ఉపయోగం సార్? మేము చెప్తే సమాధానం చెప్పొచ్చు, ఎందుకంటే అధికారం లేవు, విమర్శలు చెప్పొచ్చు. ఎంతకు ముందు డ్రగ్స్ దొరికిన వెంటనే గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు దొరుకున్నట్టు చంద్రబాబు విషయం ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నాకు అర్థం కాలేదు. ఆయనేమి ప్రభుత్వ మంత్రి కాదే, హోమ్ మినిస్టర్ కాదే, హోమ్ సెక్రటరీ కూడా కాదే, ఆయనకి డ్రగ్స్ చేసే సంబంధం నాకు అర్థం కాలేదు. బాగా మెగాల ప్రెస్ మీట్ పెట్టాడు, మేము ఇచ్చేసాం, వాళ్ళు ఇచ్చేసామని చెప్పి.
అవునండి, ఇవన్నీ చాలా సందేహాలకు దాటిస్తాం. ఇప్పుడు ఇది ఎవరి ఆధ్వర్యంలో నువ్వే చెప్తాను నేను ఇది drugs ఎవరు గురించి తేల్చాలంటున్నాను. అంటే ప్రభుత్వం చేస్తారు, ప్రభుత్వ అధికారులు చేస్తారు, ఏ ప్రభుత్వ ప్రభుత్వం? ఎన్ని సర్వీసులు చేస్తారు, ఏ పోలీసులు చేస్తారు. ప్రభుత్వం ఏ అధికారులు? ఈ ఇది ప్రభుత్వం చేస్తారు. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా ఇక్కడ వచ్చింది సిఐడియా సిబిఐ ఒక్క నిమిషం నువ్వే CBI యా, చెప్తున్నా. CID? ఒక్క నిమిషం వెంకటరెడ్డి, నేను అడిగిన సవాల్ నువ్వే చెప్తున్నా. సిబిఐ సిఐడి వెంకటరెడ్డి గారు ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయనియండి. కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు మాట్లాడతారు. ఎవరి వాదన ఇంటర్పోల్ అధికారులు సమాచారం వచ్చింది, ట్రక్ కంట్రోల్ బోర్డు యాక్టివ్ అయింది, పోలీసులు సహకారం తీసుకుంటారు, లోకల్ హోమ్ మినిస్టర్ సహకారం తీసుకోవాలి. ఇది ప్రభుత్వ పని, మీ పని కాదు, ప్రభుత్వ పని. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. మీరు ఇప్పుడు అధికారులు ఎందుకు సహకరించడం లేదు? 2,000 వాళ్ళకి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. కంప్లీట్ చేయనివ్వండి. మాట్లాడుతున్నా దానికి సమాధానం కంటిన్యూ చేయండి అంటున్నా. ఇప్పుడు చెప్పండి మీరేం అడుగుతున్నారు చెప్పండి. సిబిఐ చేస్తుందా సిఐడి చేస్తుందా? సమాధానం చెప్పండి. క్వశ్చన్ ఎమ్మట్నే. ఒక్కడే. ఇప్పుడు ఇంటర్పోల్ అధికారులకు సమాచారం వస్తే ఇంటర్పోల్ పెద్ద ఎత్తున సిబిఐ రైడ్ చేసి పట్టుకున్నారు. ఇది పెద్ద ఇంటర్నేషనల్ సమాచారం వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఇది నిజంగా అడిగారు, చెప్పాలి కదా మీరు. రాష్ట్ర పోలీస్ సహకారం కూడా కావాలి, ఎందుకంటే డాగ్ స్క్వాడ్ పంపించాలి. కనీసం సాక్వా కల్చర్ ఎక్కడ ఉంది, ఎక్స్పర్ట్ కూడా అడ్రస్ వీళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ పోలీసులకు తెలియదు కదా, వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు కదా. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ప్రకటించాలి కదా. సఫారీ ప్రకటించారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంట్రీ ఉంది, బ్యాన్ ఏం చేయలే. అంటే తేల్చాల్సింది సిబిఐ వాళ్ళే. మనం ఇక్కడ వెల్కమే. మనం మీలాగా మనం బ్యాన్ చేసి సిబిఐ ఇక్కడికి వస్తే ఒప్పుకోరని చెప్పి జీవోలు ఇవ్వాల. సిబిఐ వెల్కమ్, ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం సార్, ఉపయోగం లేదు. చర్చ జరిగేటప్పుడు ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, రోజు మనం ఉపన్యాసాలు చెప్పుకుంటే ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది అన్నారు. ఎక్కడన్నా ఒక పోర్టుకి డ్రగ్ వస్తే ఆ రాష్ట్రం పరువు పోయినట్టు కదా. మోడీ గారి పరువు ఎన్నిసార్లు పోయింది గుజరాత్ లో? మోడీ గారి పరువు, దేశ ప్రధానమంత్రి మోడీ గారి పరువు గుజరాత్ లో ముందరా పోర్టులో దొరికినాక ఎన్నిసార్లు పరువు పోయింది? ఆఫ్ఘనిస్తాన్ ముందు పోయిందా, బ్రెజిల్ ముందు పోయిందా, పాకిస్తాన్ ముందు పోయిందా? మనం మాట్లాడేటప్పుడు కనీసం దిమాగ్ కూడా మాట్లాడాలి. మీరు చెప్పారు గన్ కల్చర్ అంట, గన్నులు వచ్చినాయో అని మీకు డౌట్ ఉందంట. చెప్పండి, మోడీ గారు మీతోనే ఉన్నారుగా. మీరు ఎవరితో ఉన్నారు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. గన్ కల్చర్ వెంకటరెడ్డి గారు సరే సరే మీరు క్వశ్చన్ చేశారు కదా వెంకటరెడ్డి గారు, మీరు క్వశ్చన్ చేశారు కదా. పార్టీ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒకటే ఇంటర్పోల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ చేయాలి ఇవన్నీ. సిబిఐ కాదు, ఇంటర్పోల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ కంట్రోల్ బోర్డు రావాలి, డిస్కస్ చేయాలి, రాష్ట్ర పార్టీ నాయకులతో మాట్లాడాలి, మీ పార్టీ సహకారాలు తీసుకోవాలి, ప్రభుత్వ సహకారాలు తీసుకోవాలి, పట్టుకోవాలి. ఒక మాట మీ గుజరాత్ దొరికిందన్నారు, మోడీ దగ్గర దొరికిందన్నారు. అది ప్రభుత్వం చూసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నేను అడిగేది ఆంధ్ర రాష్ట్రం గురించి, భారతదేశం గురించి కాదు. నా ఆంధ్ర రాష్ట్రం నుంచే మాట్లాడుతున్నా. మీరు చెప్తే చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చాలా తెలియగలరు అనుకున్నా. మీ మైండ్ ఏమైనా పోయినట్టుంది, ఒకసారి చూపించుకోండి. వెంకటరెడ్డి, నువ్వు విషయం పక్కదారి పట్టిస్తున్నావు. పక్కదారికి వెళ్తా ఉంది. ఉండండి, సబ్జెక్ట్ పక్కదారికి వెళ్తా ఉంది. ప్రతిపక్షాలు మాట్లాడుకుంటూ చేస్తున్నారు. మీ మైండ్ చిక్కుపోయిందో నాకు తెలియదు కానీ మీరు విషయాలు పక్కదారి పట్టిస్తున్నారు. సబ్జెక్ట్ మాట్లాడటం లేదు, సబ్జెక్ట్ మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒకటి వస్తుందా, ఈడీ వస్తుందా? శ్రీదేవి గారు నమస్తే. మీకు చర్చలో పాల్గొన్న పెద్దలకందరికీ, తర్వాత ఈ వీక్షకులకి అందరికీ నమస్కారం. చెప్పండి మీరు విషయం. రైట్, విశాఖ పోర్టుడే డ్రగ్స్ రవాణాకు ఎందుకు అడ్డాగా మారింది అనుకోవచ్చు. దీని వెనుక బీజేపీ నేతలు కూడా ఉన్నారని వైసీపీ అంటోంది. భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎవరికి కూడా, ఏ నాయకులకు, ఏ స్థాయిలో ఉన్న నాయకులు కూడా దీనితో ఎటువంటి సంబంధం లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒకటి.
ఇంకా రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, వారు అధికారంలో ఉన్నారు, వారికి కూడా కొంత బాధ్యత వాళ్ళు లేదనుకోవడం అనేది సరైంది కాదు. ఎందుకంటే నిన్న సిటీ కమిషనర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అది మా పరిధిలో లేనిది అని. అయితే నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఏదైనా గలాట్ జరిగింది అనుకోండి, ఏదైనా కొట్టాటలు జరిగాయి, కేసు ఎవరు పెడతారు? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే. రాష్ట్ర ప్రభుత్వము శాంతి భద్రతలు అనేది, లా అండ్ ఆర్డర్ అనేది కిందికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే. ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా కూడా, ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నటువంటి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి నార్కోటిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో కానీ, సెంట్రల్ లో కానీ, తర్వాత ఇవన్నీ కానీ ఒకరికొకరు సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వేరే పార్టీల మీద, వేరే పార్టీ నాయకుల మీద ఒకవేళ ప్రచారం చేసినంత మాత్రాన, ముందే మాట్లాడినంత మాత్రాన అది కాదని వారు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా రెండు, రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్నటువంటి రాజకీయాలతో, ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. రాజకీయాల్లో వ్యాపారాలు చేస్తున్న వారు, కాంట్రాక్ట్ చేస్తున్న వారు, ఆ బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీలు పెడుతున్న వారు ఎవరెవరికి ఈ రోజు నిన్న ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన సందర్భంలో కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం అనేది, తర్వాత మనకున్న బంధువులు, పరిచయాలు, తర్వాత పెట్టుబడులు, రకరకాలుగా ఒకరికొకరు సంబంధాలు ఉంటాయి. ఏదో సందర్భంలో ఫోటో దిగడం, పెళ్లిళ్ళ కార్యక్రమాలు ఉంటాయి, ఫోటో దిగుతారు. అంత మాత్రాన వారికి ఇంకొకరికి అంటగట్టడానికి అనేది అది సరైనది కాదు. అయితే ఈ వ్యాపార సంస్థ కూడా చెప్తున్న సందర్భంలో మనం ఒకటి గమనించాలి శ్రీదేవి గారు, ఇక్కడ అది మాకు సంబంధం లేదు, మాది కాదని చెప్తున్నాను. ఎప్పుడన్నా డెలివరీ కార్గో నుంచే డెలివరీ వచ్చినప్పుడు వేరే వస్తువు వస్తుంది, కానీ అందులో కల్తీ రాదు ఎప్పటికి కూడా. మనం మన ఐఫోన్ ఆర్డర్ పెడితే శాంసంగ్ రావచ్చేమో కానీ వేరే ఏదైనా కల్తీ చేసేది అవకాశం అయితే రాదు కదా. కాబట్టి వీళ్ళందరూ చెప్తున్నా కూడా ఒకటికొకటి పొందన లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇంటర్పోల్ తోనూ, బ్రెజిల్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అంత లోపలనే భారతీయ జనతా పార్టీకి అంటగట్టడము, దాని తర్వాత వచ్చి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నుంచి తప్పించుకోవడం తప్ప ఇంకొకటి కానే కాదు. అయితే ఒకటి కూడా మనం అందరం గమనించాలి, డ్రగ్స్ కన్జంప్షన్ అనేది రాష్ట్రంలో పెరిగిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, పెరుగుతున్న పట్టణీకరణలో భాగంగా కానీ, నిన్నటికి నిన్న సేమ్ సమాచారంతోనే కదా మన హైదరాబాద్ లో కూడా శివారు ప్రాంతాల్లో కూడా 2 కోట్లకు పైబడి విలువ చేసేది పట్టుకున్నారు. ఇప్పుడు నిన్నటికి మనం ఈ రోజు మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే 25 కేజీల బ్యాగులు 1000 ఉన్నాయి అంటున్నారో దాన్ని లెక్కేస్తే మనము 1 గ్రామ్ 15,000 చొప్పున లెక్కేస్తే 3,75,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీని వెనక ఎవరున్నారనేది ఖచ్చితంగా సిబిఐ బయటికి తీస్తుంది. అదే పెద్దలు వైఎస్ఆర్సీపీ నేత మాట్లాడుతున్న సమయంలో నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు, నరేంద్ర మోడీ గారికి బాధ్యత ఉంది, నరేంద్ర మోడీ గారికి పరువు అవుతుందంటే, నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర తెరిచిన పుస్తకము, ఆయన పరిపాలన 10 సంవత్సరాల పాలన అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నంత మాత్రాన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పోసుకుంటున్నారు. కానీ అయితే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఎవరు బల్క్ డ్రగ్ వ్యాపారంతో సంబంధాలు కలిగి ఉన్నారు, ఎవరు దీన్ని ఉత్పత్తి చేయగలిగి దీన్ని ఇంకొక విధంగా మార్చగలిగి, ఏదైతే ఇప్పుడు ఆక్వా పరిశ్రమలో ఎక్స్పోర్ట్లు కానీ ఇంపోర్ట్లు కానీ జరుగుతున్నాయో వారందరికీ కూడా ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది తప్ప ఇంకొకటి కానే కాదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించి ఒకవైపు ఫిర్యాదు చేస్తూ, ఇంకొక వైపు తన మీడియాలో డైరెక్ట్ గా పేర్లు పెట్టి రాస్తూ, ఇంకొక వైపు మేము దర్యాప్తు చేస్తున్నాం, మేము కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నాం అని చెప్తారు. అయితే సహకరిస్తుంటే ఇక్కడ సమస్య అంతా ఎక్కడొచ్చింది? సిబిఐ అధికారులు నిన్నటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో రాసేటప్పుడు ఒక 2 లైన్లు రాశారు, ఎందుకు ఆలస్యమైందన్న కారణం చేత. దానికి కూడా వెంకటరెడ్డి గారు కూడా వివరణ చెప్పారు, నిన్న సిపి గారు కూడా, కమిషనర్ కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇవన్నిటి కూడా ఎందుకంటే జరుగుతున్న క్రమములో అనుమానాస్పద స్థితిలో ఖచ్చితంగా కూడా అనుమానాలు వస్తాయి. వీటన్నిటిని కూడా బాధ్యత కలిగిన ఒక రాజకీయ పక్షంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానాలు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా ప్యారల్ గా ఇంకొకటి దర్యాప్తు చేయించండి, తప్పే ఉంది. మన అంటున్నారు కదా, మనకు బ్రెజిల్లో కూడా మన రాయబారిని మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటున్నారు. వారితో కూడా ప్యారలల్ గా మీరు ఒక సమాచారం కూడా తెప్పించుకోండి. కాబట్టి దోషులను శిక్షించాలి. ఈ ప్రాంతంలో పిల్లల భవిష్యత్తు నాశనం కాకోకుండా, డ్రగ్స్ వాడుకోకుండా చేసే ప్రయత్నం చేయాలి తప్ప
తొందరపడి మీరే మీకు బాధ్యత ఉంది. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయి, ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భంలో లేదు. మీరు మీరు ఒక ఇప్పుడు ఆక్వా కంపెనీ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఏం ఊరికినే పెట్టింటారు కదా, అడ్రస్ లేకోకుండా. జిఎస్టీ ఉంటుంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఉంటాయి, పాన్ కార్డు ఉంటాయి, తర్వాత లేబర్ కమిషన్ నుంచి డిపాజిట్ అన్ని ఉంటాయి. అన్ని రకాలుగా మీకు అనుమతులు ఉంటాయి, మీరే ఇచ్చింటారు. వాటి అన్నింటినీ మీరు చక్కగా బయట పెట్టి అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించి పలాని కంపెనీ వాళ్ళు, పలాని ప్రాంతానికి చెందిన వాళ్ళు, పలాని పార్టీకి చెందిన వాళ్ళని చెప్పుకోకుండా ముందుగానే ఎటువంటి మీరు విచారణ చేయకోకుండా ముందే పేపర్ లో పబ్లిసిటీ ఇచ్చు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల వారికి బంధువులు, వాళ్ళ కుమారునికి బంధువులు అని ఇట్లా చెప్పడం అనేది ఎంతవరకు అయింది సబబు? మేము బట్టగాల్చి మిందేస్తాం, మీరు తుడుచుకోండి అన్నట్లు అన్న సామెత లాగా ఇంకొకటి కానే కాదు. కాబట్టి ఇవన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికారులు ఖచ్చితంగా స్పందించాలి ఈ సందర్భంలో. లేకుండా ఖచ్చితంగా ప్రజలకు అనుమానాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ముందుగా తెలుగుదేశం ప్రతినిధులు మాట్లాడిన దాని మీద మాట్లాడదాం. బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారంట. సో బ్రెజిల్ గవర్నమెంట్ నుంచి డ్రగ్స్ ఇండియాకి సప్లై చేస్తుంది ఎవరు? బ్రెజిల్ అధ్యక్షుడు. వాళ్ళ దృష్టిలో అదే కదా బ్రెజిల్ అధ్యక్షుడు. ఇప్పుడు ఈ టైంలోనే ఎందుకు కంగ్రాచులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు? అంటే ఇప్పుడు దీనికి దానికి సింక్ అయింది కదా. 2022లో ట్వీట్ అది. 2022లో ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కదా మీరు అధ్యక్ష. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తితో అసలు అలాంటి మాఫియాతో మీకేంటి సంబంధం అని అంటున్నారు చంద్రబాబు. ఏ మాఫియా అంటే బ్రెజిల్ అధ్యక్షుడు ఈ దేశం మొత్తం ఈ ప్రపంచం మొత్తం డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా ఏంటి? దాంట్లో ఒక కంటైనర్ ఇటు పంపించాడా ఆంధ్రాకి, ఇంకో కంటైనర్ గుజరాత్కి పంపిస్తున్నాడా, ఇంకో కంటైనర్ చెన్నైకి పంపిస్తాడా, ఇంకో కంటైనర్ ఇంకో దేశానికి పంపిస్తారంటే బ్రెజిల్ దేశం మొత్తం డ్రగ్స్ అడ్డానా? వాళ్ళ అధ్యక్షుడే డైరెక్ట్ గా నేరుగా డ్రగ్స్ ని ఇక్కడ మిగిలిన దేశాలకు సప్లై చేస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నారు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా చేశాడు నాకు అర్థం కాల. చిన్నపిల్లాడు కూడా అసహించుకునే విధంగా మాట్లాడుతున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు ట్వీట్ చేస్తే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది కాబట్టి ఓకే. సింగపూర్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిస్తే సింగపూర్ నుంచి ఒక కంటైనర్ లో గుజరాత్ వచ్చింది అనుకోండి సపోజ్, అంటే గుజరాత్ కి చంద్రబాబు నాయుడు పంపించినట్టేనా డ్రగ్స్? లేదు గంజా ఇంకో పాకిస్తాన్ అధ్యక్షుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశాడు అనుకోండి, లేదంటే ట్విట్టర్ లో ట్వీట్ పెట్టాడు అనుకోండి పాకిస్తాన్ అధ్యక్షుడికి, పాకిస్తాన్ లో ఉన్న గన్ కల్చర్ అంతా ఇక్కడికి తీసుకొని వచ్చినట్ట, లేదంటే పాకిస్తాన్ తో శత్రుత్వం, అదంటే పాకిస్తాన్ తో చేతులు కలిపినట్ట? ఏం మాట్లాడుతున్నారు? కనీసం అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అర్థం కాల. రెండో విషయం, ఏదో ఆంధ్ర పోలీసులు అసలు మా సంబంధం లేదు, మీరెవరు సిబిఐ మాకు సంబంధం లేదని సిపి చెప్పారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఎవరు చెప్పారు సంబంధం లేదని? ఇంటర్పోల్ కు సమాచారం వస్తే సిబిఐ వచ్చింది ఇక్కడికి. వచ్చినప్పుడు సిబిఐ పిలిస్తే వినండి సార్, సిబిఐని పిలిస్తే వెళ్ళారు, వాళ్ళ సహకారం తీసుకున్నారు, వాళ్ళు కోఆపరేషన్ చేశారు. వెంకటరెడ్డి గారి మధ్యలో ఒక సెకండ్ మాట వినండి. నిన్న మీ సిపి గారే లేదు అక్కడికి వెళ్ళడానికి అని చెప్పారు, మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అవును సార్, ఇప్పుడు సమాచారం ఎవరికి వస్తే ఎవరు వచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అంటే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఇంటర్పోల్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నేను వెళ్ళటం గురించి కాదు మాట్లాడేది వెంకటరెడ్డి గారు, నేను వెళ్ళటం గురించి కాదు మాట్లాడేది. సిపి గారు ఏమన్నారంటే మా జుడిక్షన్ కాదు, మేము అక్కడికి కోర్టులోకి మాకు అనుమతి లేదు అని చెప్పారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఒక పెద్ద అధికారి ఆ ప్రాంతంలో పొరపాటున ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్, దొంగతనాలు జరిగినాయి అనుకోండి, ఎవరు కేసు పెడతారు మీరు చెప్పండి. అసలు నాకు మీరు మాట్లాడేది నేను మాట్లాడేది వింటే మీరు మాట్లాడిన తప్పో కరెక్టో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు సమాచారం అందింది దాన్ని బట్టి శాఖ వెళ్తుంది. సిబిఐ దాంట్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి ఇన్వాల్వ్ అవుతారా? సిబిఐ ఒక కేసు టేకప్ చేస్తుంది, పోలీసులు డైరెక్ట్ గా స్టేట్ పోలీసులు వెళ్ళి సిబిఐ పక్కకు దోసేసి మీరు ఎందుకు వచ్చారా మేము టేకప్ చేస్తాం అంటారా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు సహకారం అడిగితే వీళ్ళు ఇస్తారు, అంతే తప్ప సిబిఐలోకి వీళ్ళు వెళ్ళి దూరిపోరు కదా. ఎంప్లాయీస్ వెళ్ళి ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు సిబిఐలోకి వెళ్ళరు కదా. అట్లానే ఇప్పుడు ఎవరి పరిధిలో ఉన్నది వాళ్ళ పరిధిలో ఉంటది. ఇక్కడ ఏమన్నా జరిగింది అనుకోండి ఇన్సిడెంట్, స్టేట్ పోలీసులే వెళ్తారు. బట్ అక్కడ ఒక సమాచారం అందినప్పుడు సిబిఐ వచ్చింది డైరెక్ట్ గా. సిబిఐ వచ్చినప్పుడు సిబిఐ స్టేట్ పోలీసుల్ని తీసుకుంటే స్టేట్ పోలీసులు వెళ్తారు, వెళ్ళి దానికి సంబంధించినటువంటి తగినంత సహకారం వాళ్ళకి అందిస్తారు. ఇది ఒక పాయింట్. రెండు, ఆలస్యమైంది. అదేం పెద్ద రోజులు ఆలస్యం కాల, ఒక గంటల ఆలస్యం అయింది అంతే తప్ప మా సహకరించలేదు ఎక్కడని చెప్పి సిబిఐ చెప్పాల. దాంట్లో ఒకసారి చెక్ చేయండి. రెండో అంశం వచ్చేటప్పటికి డ్రగ్స్ వినియోగం ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయిందంట. అవును, ఉత్తరప్రదేశ్ గుజరాత్ కంటే తక్కువే పెరిగింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్
పక్కన మొన్నటిదాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ పెరిగింది సార్ డ్రగ్స్ వినియోగం. బట్ వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద భారీ మొత్తంలో రావడం అనేది ఎప్పుడు జరగలేదు కదా, ఇంత పెద్ద భారీ మొత్తంలో రావడం అనేది ఎప్పుడు జరగలేదు కదా, దాదాపు 50,000 కోట్ల పైనే ఉంది అని అంటున్నారు, అంటే ఇంకెక్కువే ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు. బట్ ఎందుకు 5 లక్షల విశాఖ కోట్లు, పోర్ట్ అనేది 50,000 డ్రగ్స్ కి కోట్లు రవాణా ఎక్కువ, కేంద్రంగా ఎందుకు మారిందంటారు? విశాఖనే ఎందుకు మారిందంటారు? విశాఖ మారలేదండి ఎక్కడ. విశాఖనే రవాణా అందుకంటే కేంద్రంగా ముందు మారింది మోడీ గారు డ్రగ్స్ కి, ఎందుకంటే అక్కడ అసలు పట్టించుకోరు, స్మగ్లర్లు ఎవరు వచ్చినా కూడా అంతగా నిఘా ఉండదనే ఆలోచనలో ఉన్నారని మాట్లాడుతున్నారు. అంటే అంతగా అక్కడ పట్టించుకోరా? సేఫ్టీ లేదా ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రజలు బతకట్లేదు అక్కడ. ఈ ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారాలతో ఇన్నాళ్ళు బతకట్లా కాదండి. ఇప్పుడు ముంబైలో అల్లర్లు జరిగినాయి, ముంబైలో వచ్చి డైరెక్ట్ గా అటాక్ చేశారు తెలుసు కదా. అమెరికా మీద డైరెక్ట్ గా అటాక్ చేశారు 2011లో. అమెరికాలో రక్షణ లేదు ఇక. అసలు అమెరికా మీద ఎందుకు అటాక్ చేశారు? ముంబైలో దాడులు చేశారు, లేదంటే గోకుల్ చాట్లో బాంబులు వెళ్ళి. ఇక హైదరాబాద్ లో ఉంటున్నాడు మనుషులు కాదు, హైదరాబాద్ లో ఇక రక్షణ లేదు అంతేగా జనాలకి. పర్టికులర్ కొన్ని ప్లేసెస్ వెంకటరెడ్డి గారు, నేను మొత్తం ఓవరాల్ గా అనట్లేదు, బట్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాదు శ్రీదేవి గారు, మీరు కూడా వాళ్ళలాగా అమాయకంగా అడుగుతుంటే ఇప్పుడు హైదరాబాద్ శ్రీనివాస్ గారు ఏమంటారు? పబ్బుల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఎందుకు మాత్రం హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాక అంటే ఏం చెప్తాం? హైదరాబాద్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఉండండి, కంప్లీట్ చేయండి. స్కూల్స్ కాలేజీల్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి అంటారు హైదరాబాద్ లో. ఏంది ఇంకా హైదరాబాద్ లో వాళ్ళు మనుషులు కాదా, ఇంకా బతకలేరు హైదరాబాద్ లో? ఎక్కడికక్కడ దాన్ని నియంత్రించాలి ప్రభుత్వాలు. ఆ నియంత్రణలో భాగంగా అంతకుముందు విచ్చలవిడిగా ఉండేదాన్ని ఇప్పుడు ఎక్కడికక్కడ పట్టుకొని నియంత్రిస్తున్నారు. ఇప్పుడు మీకు ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తుంది అనుకోండి, ఏదైతే గంజాయి వయా ఆంధ్రప్రదేశ్ లో వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ లో పట్టుకుంటే అమ్మ ఆంధ్రప్రదేశ్ లో గంజాయిని పట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే పట్టుకున్నారు? ఒరిస్సా నుంచి తెలంగాణ వెళ్తుంటే వయా బోర్డర్ ఆంధ్రప్రదేశ్ లో పట్టుకుంటే దీనికి కూడా రాద్ధాంతమే. గంజాయి సాగు చేస్తున్న వాళ్ళు వెళ్ళి ధ్వంసం చేస్తే అమ్మ ఇన్ని లక్షల ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశారు, అమ్మో గంజాయి అడ్డాగా ఆంధ్రప్రదేశ్. అరే ధ్వంసం చేసి పట్టుకొని దాన్ని నియంత్రిస్తుంటే శబాష్ అనాల్సినటువంటి వాళ్ళు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉంటే ఏం చెప్పాలి దానికి సంబంధించి? ఈ రెండో అంశం వచ్చేటప్పటికి ఎక్కడో చోట దేశవ్యాప్తంగా గంజాయో డ్రగ్సో దొరుకుతానే ఉంటున్నాయి, ఎక్కడో చోట దొరుకుతున్నాయి, పట్టుకుంటున్నారు. ఎక్కడికక్కడ దాన్ని తాగొద్దు చేయొద్దు అని చెప్పాలి. అదే విధంగా వెళ్ళాలి. దాన్ని ఎక్కడైనా సాగు చేస్తుంటే దాన్ని నియంత్రించాలి, దాన్ని చేస్తున్నారా లేదనేది ఉండాలి. అంతే తప్ప ఎక్కడో ఒక మాల్ వచ్చిందంట, అది ఏందో తెలియదు కుకి, ఇప్పటికీ సిబిఐ అఫీషియల్ గా చెప్పాల అది కొకైనా ఇంకేదైనా పదార్థం ఎన్ని కేజీలు ఉంది ఇప్పటికీ సిబిఐ తేల్చలా. కానీ పెద్ద మాల్ వచ్చింది. విశాఖ ఎందుకు వచ్చింది? అసలు విశాఖ ఏమైనా ఇదైపోయిందా? ఏం అవలా. విశాఖపట్నం బ్రహ్మాండంగా ఉంది. పోర్టుల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లుగా రకరకాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. దాంట్లో చెడు చేసే ఉంటే వాటి మీద ఖచ్చితంగా కంట్రోల్ తీసుకుంటారు. అది గుజరాత్ లో ఉన్న పోర్ట్ అవ్వచ్చు, మహారాష్ట్రలో ఉన్న పోర్ట్ అవ్వచ్చు, తమిళనాడులో ఉన్న పోర్ట్ అవ్వచ్చు, ఎక్కడో చోటకి. దీనివల్ల ఏమన్నా ముంచేసుకుపోయినట్టుగా ఏదో అయిపోయినట్టుగా ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసేసి ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చెప్పి కుట్ర పన్నే వాళ్ళకి చెప్పాలి. రెండోది సంజయ్ ఆక్వాకి సంబంధించి ఇందాక అడిగారు. పాపం వెంకటేశ్వర రెడ్డి గారికి తెలియదు, ఎందుకంటే పురంధేశ్వర్ గారు అంటే ఈయనకంటే లేటుగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి ఉంటారు. పాపం ఆమెకి ఈ నాయకులతో సంబంధం లేదు. పాపం కోటయ్య చౌదరి గారి ఫ్యామిలీకి పాపం పురంధేశ్వర్ గారి ఫ్యామిలీకి అసలు ఎటువంటి రిలేషన్ లేదు. ఎందుకంటే చీరాల దగ్గర వాటర్ ఏమని ఉంటది, అక్కడ సంజయ్ ఆక్వా అని ఒకటి ఉంటది, దాన్ని చూస్తుంది పురంధేశ్వర్ గారు అబ్బాయి, దానికి పర్యవేక్షించేది పురంధేశ్వర్ గారు అబ్బాయి. వాళ్ళకి సంబంధించి దాంట్లో డైరెక్టర్ గా కూడా ఉన్నారు. సో అందుకని వాళ్ళ అబ్బాయి దీన్ని చేస్తున్నారని మేము అంటల్లా. సో ఆ కంపెనీకి రిలేటెడ్ గా మీరు అందరు ఉన్నారు. సో మరి ఆ కంపెనీకి రిలేటెడ్ గా మీరు అందరు ఉన్నప్పుడు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లా నెడతారని అంటున్నా నేను. ఎవరో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి వైఎస్ఆర్ దాని గురించి మాట్లాడారు కదా వెంకటరెడ్డి గారు, పేర్ని నాని మాట్లాడారు కదా, అంతా చుట్టాలు భాగస్వాములు వాళ్లే ఉన్నారు, వీళ్ళు చేస్తారు అంటారు. అది చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణకి అసలు బంధుత్వం లేదు, చంద్రబాబు నాయుడుకి పురంధేశ్వరికి అసలు వాళ్ళు చుట్టాలు కదా, వాళ్ళు శత్రువులు. అయితే కోటయ్య చౌదరి కానీ వీళ్ళకి అసలు ఏం సంబంధం లేదు, వాళ్ళ కంపెనీలో డైరెక్టర్లు కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, అసలు వాళ్ళ ఫోటోలన్నీ మార్ఫింగ్ వాళ్ళు చేసిన ఏం లేదు, వాళ్ళందరూ అదంటే ధూమ్ అనమాట. దాని గురించి మనం డిస్కస్ చేసేప్పండి. మా ఇప్పుడు గుడివాడని బ్యాంకాక్ చేసింది ఎవరు? క్యాసినో పెట్టి
బ్యాంకాక్ అయిందా గుడివాడ? వెళ్దాం సార్ ఒకసారి. ఇంక బ్యాంకాక్ వెళ్దాం అంటున్నారు మన మా ఫ్రెండ్స్. గుడివాడ చెప్పండి, గుడివాడ మీ నాయకుడు నాని చెప్పండి, 2 నిమిషాలు కలిసి పట్టేస్తాను. బ్యాంకాక్ అయిందంటే ఒకసారి అందరూ వెళ్దాం మరి. ఆగండి ఇదే కదా వద్దనేది, ఈ పని వద్దనేది చెప్పని అడ్డుపడతారు. సంస్కృతి నాకు అర్థం కాలేదు. గుమ్మడికాయ దొంగ అంటే గుడివాడిని చేసి బ్యాంకాక్ తలపించే విధంగా కార్యక్రమం చేశారు కదా, అది ఎవరు చేశారు? మీ ఎమ్మెల్యే కదా, జరిగింది కదా, పోలీసులు ఆ పక్క కూడా వెళ్ళలేదు కదా. ఇంత గొప్ప కల్చర్ ఈ రోజు రాష్ట్రం మీద ఒక అభియోగం వస్తే ఉండండి సార్, ఈ రోజు రాష్ట్రం మీద ఒక అభియోగం వస్తే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? ఎక్కడ దాక్కున్నారండి? ఏ పబ్జీ గేమ్ ఆడుతున్నారండి? ఎందుకు వచ్చి బయట సమాధానం చెప్పడం లేదు? మా రాష్ట్రానికి వచ్చింది, ఎటు పోవాల్సింది ఎటు వచ్చింది, ఇది చట్టపరంగా చర్య తీసుకుంటాము, మా పోలీసు సహకరిస్తాము, మీరు ఈసీకి లెటర్లు రాసే ప్రేమలేఖలు, ఇంకోరు ప్రేమలేఖ, ఇవన్నీ మాకు అవసరం లేదండి. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఫస్ట్ ఈ హోమ్ మినిస్టర్ మీ సీఎం గారు స్పందించాలి. జరగకూడదు అనే ఖండించాలి. నిజంగా దోషులుంటే మేమున్నాం, ఇంకెవరున్నా, ఎవరున్నా పట్టుకోలేక్కరండి. నేను కూడా సపోర్ట్ చేస్తా. వెంకట చెప్పిన మాటకి నేను కూడా మాట్లాడతా. ఎస్ కరెక్ట్, ఎవరున్నా సరే, ఎవరు బంధువులు కూడా అయినొచ్చు. అది ఎంత ప్రమాదమో, ఈ డ్రగ్స్ వచ్చి ఎంత రాష్ట్రం చెడిపోతుందో అందరికి తెలిసి సత్యం. ఇటువంటి సిచ్యువేషన్ లో ఫాస్ట్ ఆఫ్ ది మూవింగ్, ఫస్ట్ ఆఫ్ ది రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు 5 ఏళ్లుగా బంగా గురించి కానీ డ్రగ్స్ కానీ ఒక మాట మాట్లాడి చెప్పండి. శ్రీదేవి గారు మిమ్మల్ని అడుగుతున్న రికార్డ్స్ చేయండి బయట. అవసరం అయితే డ్రగ్స్ గురించి, బంగా గురించి ఏ రోజు నోరు తెచ్చి మాట్లాడిన సంఘటన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సవాల్ చేసి చెప్తున్నా, లేదు, ప్రెస్ ముందుకే రాడు. రాష్ట్రంలో మేము ప్రతిపక్షాలు అడుగుతున్నాం, అడిగిన దానికి మీరే పార్ట్నర్లు ఉన్నారు, మీరే బంధువులు కదా, మీరు చేశారు కదా అంటే గుటకాల్చి మొహం వేయడమే తప్ప కారణాలు చెప్పాల్సింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మీరు లేటుకు పోయారా, ఎందుకు వచ్చారా, వెనకాల ఎవరున్నారా, వాళ్ళ డైరెక్ట్లు బంధువులా, వీళ్ళకి వాళ్ళతో ఫోటోలు దిగారా, వాళ్ళు వీళ్ళతో కలిసి వెళ్ళారా, పెళ్లిళ్ళకి వెళ్ళి నాకు అనవసరం. ఇది చాలా ప్రమాదమైన అంశం. దీంతో పాటు ఇంకేమైనా వచ్చి ఉంటే నేను అందుకే ఒక డ్రగ్సే వచ్చాయా, ఇంకేమైనా వచ్చాయా ఎలా తెలుస్తుంది? అది ప్రభుత్వం ఎంటర్ కావాలి. ఇది మీరే చేశారా, లేదా ఇంకెవరన్నా దుర్మార్గం కుట్ర పని ఆంధ్ర రాష్ట్రం కుట్ర చేస్తున్నారా? ఇవన్నీ ఛేదించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కదా. అది మేము అడుగుతున్నాం. అంతేగాని దీన్ని చర్చించకూడదు, ఇలా రాకూడదు కదండి, మీరు ఏం ఆలోచించారు, మీరు మర్చిపోయారంటే మర్చిపోవడం కాదండి. మారణాయుధాలతో వస్తే రేపు ఎలక్షన్ సందర్భంగా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం కాదా? మీరు అడగాల్సిన అవసరం లేదా? చర్చించాల్సిన అవసరం లేదా? ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అది మేము మాట్లాడేది. రాబోయే రోజుల్లో, ముందు రోజుల్లో బ్రహ్మాండంగా సంతరింపులు జరగబోతున్నాయి. ఏ ప్రమాదం ఎటు వస్తుందో తెలియదు, చెప్పలేము. మేము నాకు అనుమానం కలిగింది, మీ ముందు పెట్టాను, నివర్తించండి. ముఖ్యమంత్రి రమ్మనండి, హోమ్ మినిస్టర్ గారు రమ్మనండి, కనీసం హోమ్ సెక్రటరీ అయినా వచ్చి మాట్లాడమనండి. ఇది జరిగింది అన్యాయము, తప్పు, దీన్ని ఖండిస్తున్నాము, దోషులు వదలమని చెప్పి పట్టుకోండి, నిరూపించండి. అడుగుతున్నాం కానీ గుజరాత్ లో జరిగిందా, ముద్రా ఎయిర్పోర్ట్ లో జరిగిందా, ప్రధానమంత్రి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రం గురించి బాంబులు వచ్చినాయి అక్కడి నుంచి. అంత బాంబులను మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు మీరు, మా పార్టీ ఆఫీస్ మీద కదా. గరుడు వాహనానికి పోయే గొడుగుల్లో బాంబులు పెట్టారు. ఎందుకు అనుమానించకూడదు మేము? ఏం శ్రీదేవి గారు చెప్పండి మీరే. కొండ మీద గొడుగుల్లో బొమ్మలు పెట్టారు. తేడా అయింది కొద్దిగా నాకు ఒకసారి. బాంబులు వచ్చినాయి అంటారు, గన్నులు వచ్చి యాడ దొరికారన్నమా నాకు అర్థం కదా. మీకు నిజాలు చెప్తే అలానే ఉంటాయి. రేపు ప్రమాదం వచ్చినప్పుడు చెప్తారు. చెప్పండి, చేస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా? డిబేటే కదా, మీరు పార్టీ ప్రతినిధిగానే వచ్చారు కదా. సిబిఐ ఏముందో చెప్పింది, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. బాంబులు వచ్చినాయని మాకు భయం ఉంది, అసలు గన్నులు వచ్చినాయని భయం ఉంది, చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పెట్టి కాలుతారని మాకు భయం ఉంది, మేము ఎలక్షన్ చేయం పారిపోతాం. ఎందుకు ఆడలేని వాళ్ళు పెట్టుకోదండి. చేతగాని మాటలు కాబట్టి ఎందుకు నాకు అర్థం కాలేదు. చాలా బెటర్, కనీసం కొద్దిగా సీరియస్నెస్ అన్నా మాట్లాడతాడు. మరి మీరు లేకపోతే గన్నులు వచ్చినాయి మాకు భయం వేస్తుంది, దాంట్లో పెద్ద కామెడీగా ఉంటాయి. మీకు చెప్పడానికి ప్రమాదం పడితే తెలుస్తుంది. ఇవన్నీ కామెడీగా ఉంటుంది చెప్పడానికి. ఏ బాధ సంబంధం పెడితే కామెడీగానే ఉంటది. జరిగితే అనుమానాలు ఏమలేవా? ఎలక్షన్ పంచడానికి డబ్బులు ఏమైనా వచ్చినాయి అనుమానాలు లేవా? అదేమో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో దాచుకున్న కంటైనర్ తీసుకొచ్చారేమో రేపు ఎలక్షన్ పంచడానికి. శ్రీదేవి గారు, ఇప్పుడు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనరు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చూస్తుంది. అయితే ఇక్కడికే తెప్పించడంలో స్థానిక వ్యాపారంగా ఉన్న వారి ఉద్దేశం ఏంది?
ఇక్కడ మాకు సంబంధించిన ప్రభుత్వంలో గాని ప్రభుత్వ అధికారంలో గాని ఎంతో కొంత మాకు అండ ఉంటుంది. మేము సేఫ్ గా ఈ వ్యాపారం చేసుకోగలం, దీన్ని పంపిణీ చేయగలన్న విశ్వాసంతోనే దొంగతనం చేసిన వాడు ఇక్కడికి వస్తాడు కదా. కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మరి? అదే విధంగా ఎవరైనా ఒకసారి దొంగతనం చేస్తే ఎక్కడికి వెళ్తాడు? సేఫ్ జోన్ లేకి వెళ్తాడు ఎప్పుడు కూడా. వారు కూడా ఈ ప్రాంతంలోకి వస్తే మాకేం ఇబ్బంది ఉండదు, తర్వాత పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ నుంచి దాని దగ్గర ఏదో రొయ్యలకో చేపలకో వేసే దానాలో కలిపి మిక్స్ చేస్తాం, దాన్ని ఇంకో విధంగా మార్చుకొని పంపిణీ చేసుకోవడానికి అవకాశం కలిపింది. ఇక్కడ స్వర్గధామంగా ఉంది, మనకి ఈజీగా ఉందన్న దాని మీదనే వచ్చారు. దీన్ని ఇంకొక విధంగానో అనుకోవాల్సింది అక్కర్లే. అంటే గుజరాత్ ముంద్రా పోర్ట్ కూడా అంతే వచ్చారు వెంకటేశ్వర రెడ్డి గారు. చాలా సేఫ్ నరేంద్ర మోడీ గారు అడ్డా చాలా సేఫ్ ఉంటుంది. గుజరాత్ ముంద్రా పోర్ట్ కూడా ఇట్లానే మాల్స్ అది మీ విజయవాడ అడ్రస్ కి వచ్చింది కదా. విజయవాడ అడ్రస్ రాలా, గుజరాత్ ముంద్రా పోర్ట్ కు వచ్చింది. గుజరాత్ ముంద్రా పోర్ట్ వచ్చింది, ముంద్రా పోర్ట్ వచ్చింది, నాట్ విజయవాడ. వెంకటరెడ్డి గారు విశాఖపట్నం పోర్ట్ రాలా, గుజరాత్ ముంద్రా పోర్ట్ వచ్చింది. దానికి సమాధానం వెంకటరెడ్డి గారు మీ వాదనలో పట్టలేదు. వెంకటరెడ్డి గారు మీ వాదనలో పసలేదు లేండి కానీ మీరు ఎంతసేపు చెప్పండి వినండి. మీ జిఎస్టీ ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? మీకు జిఎస్టీ ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? మీరు ఊరికి అన్నింటికి ఎదురుదండి. మీరు జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాదా? అవునా కాదా? ఒక మాట జిఎస్టీ కాదండి. ఇప్పుడు జిఎస్టీ ఒక కంపెనీ గురించి ఆంధ్రప్రదేశ్ కి రాలేదు, ఆ మాల్ కి ఆ జిఎస్టీకి లింక్ లేదు. ఫస్ట్ పాయింట్, ఒక కంపెనీ రిజిస్టర్ చేయొచ్చు, ఒక కంపెనీ మీరు రిజిస్టర్ చేయొచ్చు. హైదరాబాద్ అడ్రస్ తో కంపెనీ రిజిస్టర్ చేస్తే దానికి ఎవరికి అడ్రస్ దాని మీద అయిపోయిందా? సరే, మీరు కంటైనర్ కు సంబంధించి జిఎస్టీ గానీ దానికి జీపీఎస్ లొకేషన్ గానీ అన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదని కేంద్ర హోంశాఖ ఇచ్చింది, మీకు తెలుసోలేదో. వినండి వెంకటరెడ్డి గారు, మీరు అడ్డం రావద్దండి. మీరు తర్వాత మాట్లాడదు, మీకు ఏ సబ్జెక్ట్ వస్తే మాట్లాడదురు, నాకేమీ ఇబ్బంది లేదు. తర్వాత మీరు బీజేపీ నాయకులకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. అన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే మోడీ గారి ప్రభుత్వంలో దానికి నేను సమాధానం మీరు అడగండి. ఇక్కడ చూడండి, మీరు 1-to-1 అడగండి, చెప్తాను. అందరికి అడ్డం వచ్చి అట్లా కాదు, అది కాదు. వెంకటేశ్వరి గారు, పురంధేశ్వరి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది, పురంధేశ్వరి పైన కూడా విచారణ జరపాలంటూ సిబిఐ ఇతర కేంద్ర సంస్థలు కూడా ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. మరి సిబిఐ విచారణ దాకా వెళ్తోంది బీజేపీ నేతలపై. ఇక్కడ చూడండి, చట్ట పరిధిలో అందరము అతీతులమే. భారతీయ జనతా పార్టీ గాని నరేంద్ర మోడీ గారు గాని ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే, జరుగుతున్న పని కూడా అదే. కాబట్టి ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇక్కడున్న పార్టీలు గాని వాళ్ళకి సంబంధించినప్పుడు సిబిఐ ఈడీ అంటారు, లేనప్పుడు ఇంకొకటి అంటారు. ఖచ్చితంగా ఏ దర్యాప్తు చేసినా భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేదు. కావాలంటే వారు ఇంకా ఏమైనా ఇంటర్నేషనల్ దాంతో జరుపుకొని చెప్పండి. అయితే మేము ఇక్కడ ఏమంటున్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ డెలివరీ తీసుకున్న కంపెనీ ఇక్కడ వీళ్ళ జ్యుడిక్షన్ లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే ఆ కంపెనీ ఏం యాక్టివిటీ చేస్తానని చిన్నపాటి ఎంక్వైరీ గానీ నిఘా గానీ ఉండాల్సిన అవసరం లేదా? ఇప్పుడు వారు చెప్పేది ఎట్లుందంటే, అప్పుడు ఒకసారి పురూలియాలో పశ్చిమ బెంగాల్లో పివి నరసింహారావు గౌండ్ లో ఆయుధాలు వదిలిపోయినారు, మాకు సంబంధం లేదు, వాళ్ళు వదిలేసిపోయినారు అంటారు. అట్లా కాదు కదా. ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందో ఇంటెలిజెన్సీ వ్యవస్థతో వాళ్ళు కనుక్కోవాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది అని మేము గుర్తు చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ముంద్రా పోర్టు ఇవన్నీ వెంకటరెడ్డి గారు, మరి ఏంటి దీనిపై ఎటువంటి నిఘా పెట్టారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం కూడా కొకైనో ఏదో వాసన చూసో లేదంటే దాన్ని టెస్ట్ చేస్తూ తేల్చలేకపోతుంది. మన దగ్గర మన భారతదేశంలో సిబిఐ అంత చెత్తగా ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే అది కొకైనా, దాంట్లో అది ఏంటి, ఆ డ్రగ్ పేరేంటి, ఎన్ని కేజీలు ఉంది,
అని నిన్నేదో 900 కేజీలు అని ఒకరు రాస్తున్నారు, 25,000 కేజీల్లో 900 కేజీలు ఏదో తెచ్చారని ఒకరు రాస్తున్నారు, అది కొకైనా కాదా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అని రాస్తున్నారు. సో మరి సిబిఐకి దాదాపుగా 23వ తారీఖు కదా, 16వ తారీఖు నుంచి ఇదేదో ఎంక్వైరీ జరుగుతుందంట. మరి వారం 10 రోజులైనా సిబిఐ పాపం దీన్ని తేల్చలేకపోతుంది. మరి ఎవరన్నా పాపం ఈ బాగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చూస్తే అది ఏది పీల్చానో తీసుకుని తొందరగా అదేదో తేల్చమని సిబిఐని కోరుతున్నాం. అసలు దాంట్లో నిజంగా డ్రగ్స్ ఉన్నాయా లేదా విషయం కూడా ఇంకా తెలియదు కదా, ఇంకా అసలు ఎంక్వైరీలోనే ఉంది కదా, దాంట్లో ఏముందని తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ వచ్చేసి ఈ రాష్ట్రం గంజా అయిపోయింది, ఈ రాష్ట్రం మొత్తం డ్రగ్ లో మునిగిపోతుంది. గీతం యూనివర్సిటీ నుంచి మొత్తం అన్ని యూనివర్సిటీలు డ్రగ్స్ తీసేసుకుంటున్నారు, అసలు ఈ ప్రజలు డ్రగ్ తీసుకునే బతుకుతున్నారు మాత్రం ప్రచారం జరిగింది. అదేందో తెలియదు, డ్రగ్గో కాదో తెలియదు, అదేందో తెలియకుండా మొత్తం ఈ రాష్ట్రం అంతా గంజా అయిపోయింది. అక్కడేముందో తెలియదు, ఈ రాష్ట్రం అంతా గన్నులు తెచ్చారు. ఆడేముందో తెలియదు, ఈ రాష్ట్రం అంతా బాంబులు వేస్తున్నారు. అక్కడేముందో ఇంకా తెలియదు. సిబిఐ ఎవరు? మోడీ గారు. వీళ్ళ పక్కన మళ్ళీ ఇంకో బాక్స్ లో తెలుగుదేశం మోడీ గారు అంత గొప్పవాడు లేడు, అసలు ఈ దేశాన్ని దిక్సూచని నిన్న మొన్న పొగిన చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా సిబిఐ వాళ్ళు వారం రోజులు అయినా అదేదో తేల్చలేకపోతున్నారా? ఏందో నాకు అర్థం కాదు. మరి తేల్చేస్తే అది డ్రగ్ ఉందనుకో దాని మీద డిస్కషన్ చేద్దాం, కొకైన్ ఉందనుకో దాని మీద డిస్కస్ చేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో తెలిసి సిబిఐ తొందరగా తేల్చింది అనుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనుకో లాగి చంపల మీద తెలుగుదేశం వాళ్ళని అనుకోండి లాగి 4 కొట్టి వాళ్ళ మీద మాట్లాడదాం. అది కదా మనం చెప్పాల్సింది. బీజేపీ వాళ్ళు ఉన్నారనుకో, మోడీ గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేయించేసి వాళ్ళ బొక్కలో వేపిద్దాం. ఇది కదా మనం మాట్లాడాల్సింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? తాడేపల్లిలో ఆ గేమ్ ఆడుకుంటున్నారా? రాజకీయ గేమ్ ఆడుతున్నాం ఖచ్చితంగా తాడేపల్లిలో. మీ అందరి రాజకీయ జీవితాలకి శాశ్వత సమాధి కట్టేటటువంటి గేమ్ అయితే ఖచ్చితంగా ఆడుతున్నాం. 3 పార్టీలు కలిసి వచ్చినా మీ రాజకీయాలకి శాశ్వతంగా దాని పేరు మీరు పబ్జీ అనుకోండి, అనుకోండి, లేదంటే ఇంకేదో సిద్ధం అనే గేమ్ ఆడుతున్నాం. తాడేపల్లిలో సిద్ధం అనే గేమ్ ఆడుతా ఉన్నాం. మీ రాజకీయ పార్టీలు సమాధి కట్టాలి ఖచ్చితంగా. మీరు అడిగారు కదా మనం అట్లా పోయారు. పాపం మోడీ గారు వస్తేనే పాపం మైకులు పని చేయాలి. మీ ఆర్గనైజేషన్ అంత చండాలంగా ఉంది. ఓకే అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటరెడ్డి గారికి, వెంకటేష్ రెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి డ్రగ్స్ చుట్టూ రాజకీయ వివాదం ముసురుకుంది. చివరికి వ్యవహారం అసలు ఎటుపోతుంది అనేది మనం వేచి చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.